పక్షుల గ్రామంలో ఎలక్షన్స్. పక్షుల గ్రామంలో అదొక సంచలనాత్మక ఉదయం. గ్రామం నడిపొట్టున ఉన్న పెద్ద మర్రి చెట్టు కింద పక్షులన్నీ గుమికూడున్నాయి. గ్రామానికి చాలా కాలంగా నాయకుడు లేకపోవడంతో చిన్న చిన్న గొడవలు, సరదా తగాదాలు పెరిగిపోతున్నాయి. ఈరోజు పెద్దలందరూ కలిసి ఎన్నికలు జరిపించాలని నిర్ణయించారు. లూసీ పౌరం మైక్ పట్టుకుని గొంతు సవరించుకుంటూ, హలో హలో, మైక్ టెస్టింగ్ 1 2 3. ఓ పక్షులరా, మీ అందరికీ ఒక ముఖ్యమైన ప్రకటన. మన గ్రామానికి ఒక సమర్థవంతమైన నాయకుడు కావాలి. మనల్ని ముందుకు నడిపించే ఒక కెప్టెన్ కావాలి. అందుకే ఈ రోజు నామినేషన్లు స్వీకరిస్తున్నాం. కుహుపాతు పక్కనే కూర్చొని రిజిస్టర్ బుక్ లో రాసుకుంటూ, లోసే, త్వరగా కానివా, నా బస్సు టైం అయిపోతుంది. ఎవరెవరు పోటీ చేస్తున్నారో? అప్పుడే అక్కడికి మహీగ్రద్ద గారు గంభీరంగా నడుచుకుంటూ వచ్చారు. ఆయన వెనక 2 చిన్న కాకులు స్టైల్గా నడుస్తూ వచ్చాయి. ముక్కు సవరించుకుంటూ, నేను పోటీ చేస్తాను. ఈ గ్రామానికి క్రమశిక్షణ కావాలి. నా దగ్గర అనుభవం ఉంది, బలము ఉంది. నా పాలనలో అందరూ ఉదయాన్నే లేచి వ్యాయామం చేయాలి. చిచ్చుకాకి తన టీ కొట్టు దగ్గర నుండి గట్టిగా అరుస్తూ, ఆగండి, మహిగారు ఒక్కరేనా? నేను కూడా ఉన్నాను. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయొచ్చు. నా దగ్గర బలం లేకపోవచ్చు, కానీ తెలివుంది, బిజినెస్ మైండ్ ఉంది. అందరూ ఆశ్చర్యంగా చిచ్చుకాకి వైపు చూశారు. తుని పిచ్చుక చిచ్చు దగ్గరికెళ్ళి, చిచ్చు, నీ రాజకీయాలెందుకు? హాయిగా బజ్జీలు అమ్ముకోవచ్చు కదా, అనవసరంగా ఈ గొడవలెందుకు? తనే, నీకు తెలియదులే, నేను గెలిస్తే మన ఊరిని సూపర్ స్టార్ గా మారుస్తాను. బజ్జీలు కాదు, బంగారం పండిస్తాను. నువ్వు చూస్తుండో, ఈ ఎలక్షన్ లో నా తడాక చూపిస్తాను. సరే సరే, ఇప్పటికీ 2 అభ్యర్థులు. 1 మహీగ్రద్ద గారు, 2 చిచ్చుకాకి. ఇంకా ఎవరైనా ఉన్నారా? నేను పోటీ చెయ్యను, కానీ మా అందరి మద్దతు మంచి మనసున్న వారికే ఉంటుంది. సరేలే, ఎప్పటికి నామినేషన్లు క్లోజ్. రేపటి నుండి ప్రచారం మొదలు. వచ్చే ఆదివారం పోలింగు. ఆ రోజు రాత్రి చిచ్చుకాకి తన ఇంట్లో ఒక సమావేశం ఏర్పాటు చేసింది. తన కొడుకు చిన్నుకాకి ఇంకా చోటు చిలుక అక్కడున్నారు. వినండి, మహిగ్రద్ద గారు చాలా స్ట్రిక్ట్. ఆయన్ని మనం తెలివిగా ఓడించాలి. మనం జనాలకి ఫ్రీడమ్ ఇస్తున్నామని చెప్పాలి, ఎంజాయ్మెంట్ ఇస్తామని చెప్పాలి. అమ్మో, మహితాత స్ట్రిక్ట్ గా ఉంటారు కదా, ఆ జనాలు ఆయనకు భయపడి ఓట్లు వేసేస్తారేమో. అందుకేరా, మన జనాలకి సరదా చూపించాలి. మహి గెలిస్తే కష్టాలు, నేను గెలిస్తే పండుగలని చెప్పాలి. చోటు, నువ్వు రేపు ఊరంతా తిరిగి ఏం చేస్తావంటే, మహి గారు గెలిస్తే అందరినీ రోజు చేదు వేపాకు రసం తాగమంటారని చెప్పు. అమ్మో, వేపాకు రసమా? అది చాలా చేదు కదా చిచ్చు. సరే, నువ్వు చెప్పినట్టే చేస్తా. మహిగారు గెలిస్తే చేదు రసం, చిచ్చు గెలిస్తే తీపి పాయసం. ఇక మరుసటి రోజు ఉదయం మహీగ్రద్ద గారు ఊరి మధ్యలో ఉన్న రచ్చబండ దగ్గర మీటింగ్ పెట్టారు. ఊరి పెద్దలందరూ వచ్చారు. సోదరులరా, నా గుర్తు కదా, ఇది శక్తికి చిహ్నం. నేను గెలిస్తే మన ఊర్లో అందరూ ఉదయం 5 గంటలకే లేవాలి, యోగా చేయాలి, రాత్రి 9 గంటలకే పడుకోవాలి, పిల్లలు టీవీలో తక్కువ చూడాలి, పుస్తకాలు ఎక్కువగా చదవాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. బుజ్జి పిచ్చుక తన తల్లి తునితో గుసగుసగా, అమ్మా, 5 గంటలకా? నేను లేవలేను. మహి తాత గెలిస్తే కార్టూన్స్ చూడనివ్వరా? నాకు భయంగా ఉంది. వినుపుచ్చి, ఆయన మన ఆరోగ్యం కోసమే చెప్తున్నారు, కానీ మరీ అంత కఠినంగా ఉంటే కష్టమే. మహిగారు, కొంచెం రిలాక్సేషన్ ఇవ్వండి. మరీ స్కూల్ హాస్టల్లా ఉంటే ఎలా? లూసీ, క్రమశిక్షణ లేకపోతే జీవితం లేదు. కుహు బస్సు ఎప్పుడూ లేటే. చిచ్చు బజ్జీలు తిని అందరూ లావ్ అవుతున్నారు. నేను గెలిస్తే అన్ని సరిచేస్తాను. అందరూ ఆలోచనలో పడ్డారు. మహిగారి మాటల్లో నిజముంది, కాని ఆ కఠినత్వం వాళ్ళని కాస్త బెదిరించింది. ఆ సాయంత్రం చిచ్చుకాకి తన ప్రచారం మొదలుపెట్టింది. ఆమె ఒక ఆటోకి మైక్ కట్టి ఊరంతా తిరుగుతోంది. వెనుక చిన్నుకాకి రంగురంగుల బెలూన్లు పట్టుకుని ఉన్నాడు. చిచ్చుకాకి మైక్లో పాట పాడుతూ, ఆ చిచ్చు అంటే మంట కాదో, చిచ్చు అంటే వెలుగు, మీ కష్టాలు తీర్చే మీ ఫ్రెండ్ చిచ్చు, మీ కష్టాలు తీర్చే ఫ్రెండ్, మీ ఫ్రెండ్ చిచ్చిని ఓటు వేయండి, బెలూన్ గుర్తుకే. పిల్లలు పెద్దలు ఆసక్తిగా పోగయ్యారు. ప్రియమైన ఓటర్లరా, మహి గారు మిమ్మల్ని పొద్దున్నే లేపి కసరత్తులు చేయిస్తారట. మీకు అది కావాలా? లేక ఉదయం 9 గంటల వరకు పడుకొని లేవగానే వేడి వేడి ఇడ్లీ సాంబార్ కావాలా? అందరూ ఒకేసారి ఇడ్లీ సాంబార్ కావాలి, నిద్ర కావాలి అని అన్నారు. అదే నేను చేస్తాను. నేను గెలిస్తే మన ఊరిని హ్యాపీ విలేజ్ చేస్తాను. ప్రతి ఇంటికి ఆదివారం సినిమా టికెట్లు ఇస్తాను. ప్రతి పండక్కి స్వీట్ బాక్సులు పంపిస్తాను. పిల్లలకి హోంవర్క్ సగం రద్దు చేస్తాను. బుజ్జి పిచ్చుక ఎగిరి గంతేస్తూ, హోంవర్క్ సగం రద్దు, చిచ్చు అంటే సూపర్, నా ఓటు నీకే. చిచ్చు, ఇవన్నీ నిజంగా చేస్తావా?
సినిమా టికెట్లు కొనడానికి డబ్బులు ఎక్కడవే? టోనీ, అదంతా నా ప్లాను. మన ఊర్లో టాలెంట్ షోలు పెడదాం, టికెట్లు అమ్ముదాం, వచ్చిన డబ్బుతో అందరం ఎంజాయ్ చేద్దాం. నన్ను నమ్మండి, మన ఊరిని పండగలా మారుస్తాను. పక్షులకి ఆశ పుట్టింది. కష్టపడకుండా ఎంజాయ్మెంట్ వస్తుందంటే ఎవరికి మాత్రం వద్దు. ఎన్నికలకు 2 రోజుల ముందు లూసీ పౌరం ఇద్దరు అభ్యర్థుల మధ్య ముఖాముఖి చర్చ ఏర్పాటు చేసింది. ఆ స్వాగతం. ఈరోజు మన ఇద్దరు అభ్యర్థులు మీ ప్రశ్నలకు సమాధానమిస్తారు. మొదట మహిగ్రద్ద గారు. మహిగారు, మీరు గెలిస్తే రోడ్లు బాగా చేస్తారా? నా బస్సు టైర్లు పాడవుతున్నాయి. తప్పకుండా కుహు, రోడ్లు వేయడమే కాదు, రోడ్డు మీద ఎవరైనా ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే ఫైన్ వేస్తాను. నీ బస్సు కూడా టైంకి నడవాలి. సరే సార్, టైం అంటే టైమే. ఇప్పుడు చిచ్చుకాకి వంతు. చిచ్చు, నువ్వు ప్రతి ఆదివారం బిర్యానీ అన్నావు. ఇది ఎలా సాధ్యం? 100% సాధ్యంలోసే. మన ఊరిలో ఎవరికి వంట బాగా వచ్చో వాళ్ళు వండుతారు, మిగిలిన వాళ్ళు తింటారు. అందరం కలిసి భోజనం చేస్తాం. ఖర్చు తక్కువ, రుచి ఎక్కువ. కావాలంటే ఇప్పుడే చిన్న పార్టీ చేసుకుందాం. చిన్నుకాకి వెనక నుండి స్వీట్ల ప్లేట్లు తెచ్చి అందరికీ పంచాడు. స్వీట్లు తింటూ జనం చిచ్చు వైపు మొగ్గు చూపారు. చిచ్చు, ఓటర్లను ఆకర్షించడానికి స్వీట్లు ఇవ్వడం కరెక్ట్ కాదు. వాళ్ళని ఆలోచించి ఓటు వేయనివ్వు. ఇది స్వీట్ మాత్రమే సార్. తీయగా మాట్లాడితే తప్పే ఉంది. నా ప్రజల సంతోషమే నాకు ముఖ్యం. జనం చప్పట్లు కొట్టారు. మహీకృత గారు తల పట్టుకున్నారు. పోలింగికి ముందు రోజు చిచ్చుకాకి గెలుపు కోసం అతిగా ఆలోచించింది. ఇంకా పెద్ద పెద్ద హామీలివ్వాలనుకుంది. చిచ్చుకాకి మైక్లో, నేను గెలిస్తే మన ఊరి చెరువు పక్కన ఒక పెద్ద వాటర్ పార్క్ కట్టిస్తాను. అందులో అందరూ ఉచితంగా ఆడుకోవచ్చు. గాలిలో ఎగిరే కార్లు తెప్పిస్తాను. ఇది విన్న తుని పిచ్చుకకి అనుమానం వచ్చింది. ఏంటి చిచ్చు, గాలిలో ఎగిరే కార్లా, వాటర్ పార్కా? ఇవన్నీ మన వల్ల అయ్యే పనులేనా? నువ్వు మాటలు కోటలు దాటుతున్నాయి, కానీ కాళ్ళు మాత్రం నేల మీద లేవు. నువ్వు చెప్పు, ఇవన్నీ ఎలా చేస్తావు? టోనీ, కలల కనాలి కదా, పెద్ద కలల కంటేనే కదా పెద్ద పనులు జరిగేది. ప్రయత్నిస్తానంటున్నాను. అమ్మా, ఎగిరే కార్ బాగుంటుంది కదా. చిచ్చు అంటే ట్రై చేస్తున్నట్టు కదా. బుజ్జి, ట్రై చేయడం వేరు, అబద్ధాలు చెప్పడం వేరు. ఆచరణ సాధ్యం, కానీ హామీలు ఇవ్వడం అంటే మోసం చేయడమే. అదే సమయంలో మహీగ్రద్ద గారు వేదిక మీదకొచ్చారు. సోదరులారా, చిచ్చు చెప్పే రంగుల లోకం నా దగ్గర లేదు. నా దగ్గర ఉన్నది కేవలం వాస్తవం. నేను వాటర్ పార్కు కట్టించలేను, కానీ మన చెరువులో నీళ్లు ఎండిపోకుండా చూస్తాను. నేను ఎగిరే కార్లు తేలేను, కానీ మన పిల్లలు క్షేమంగా బడికి వెళ్లేలా చూస్తాను. మనకు కావాల్సింది తాత్కాలిక సంతోషం కాదు, శాశ్వత భద్రత. ఆలోచించండి. మహిగారి మాటల్లోని నిజాయితీ అందరికీ అర్థమైంది. చిచ్చు మాటలు కేవలం గాలి పుడగలేమో అనిపించింది. పోలింగ్ రోజు వచ్చింది. అందరూ ఉత్సాహంగా ఓట్లు వేశారు. సాయంత్రం 5 గంటలకు లూసీ పౌరం ఫలితాలు ప్రకటించడానికని వచ్చింది. అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నా ఫలితాలొచ్చేశాయి. మొత్తం ఓట్లు 200. చిచ్చుకాకి వచ్చిన ఓట్లు 40. ఇక మహీగ్రద్ద గారికి వచ్చిన ఓట్లు 160. అందరూ జై మహి, జై మహి అని నినాదాలు చేశారు. మహీగ్రద్ద గారు గెలిచారు. చిచ్చుకాకి ముఖం చిన్నపోయింది. అరెరే, నా ఎగిరే కార్ ప్లాన్ వర్కౌట్ కాలేదా? నా స్వీట్లు వేస్ట్ అయిపోయాయా? మహీగ్రద్ద గారు చిచ్చు దగ్గరికి వచ్చారు. చిచ్చు, బాధపడకు. నీలో ఉన్న ఉత్సాహం, జనాలని సంతోషపెట్టాలనే తపన చాలా మంచివి, కానీ నాయకుడు అనేవాడు నిజం చెప్పాలి. నువ్విచ్చిన హామీలు ఆచరణ సాధ్యం కానివి. అందుకే జనం నన్నెంచుకున్నారు. అవును మహిగారు, నేను కొంచెం అతిగా ఊహించానులే. నా తప్పు తెలుసుకున్నాను. పర్లేదులే చిచ్చు. మన ఊర్లో జరిగే పండుగలు, ఉత్సవాల బాధ్యత నీకే ఇస్తున్నాను. అక్కడ నీ క్రియేటివిటీని చూపించు, అందరినీ నవ్వించు. చిచ్చుకాకి ఆనందంతో, నిజంగానే సార్, థ్యాంక్ యూ. ఈసారి పండుగకి చూడండి, ఊరు మొత్తం ఆదిరిపోయేలా చేస్తాను. చూసావా చిచ్చు, నీకు తగ్గ పదవి దొరికింది. ఇక నీ ఇష్టం వచ్చినట్టు సెలబ్రేట్ చేయి. అందరూ నవ్వారు. మహీగ్రద్ద గారి పాలనలో క్రమశిక్షణ, చిచ్చుకాకి ఆధ్వర్యంలో వినోదం రెండూ కలిసి పక్షుల గ్రామం ఆనందంగా ఉంది. ఈ కథలోని నీతేంటంటే, నాయకత్వం అంటే నిజాయితీగా ఉండడం, సాధ్యమయ్యే పనులు చేయడం. గాలిలో మేడలు కట్టడం వల్ల నమ్మకం పోతుంది. ఎవరికి ఏ బాధ్యత తగ్గుతుందో అదే ఇవ్వాలి. పక్షుల గ్రామంలో చిచ్చుకాకి అంటే ఒకప్పుడు కేవలం గొడవలు పెట్టేదని, పిసినారి అని మాత్రమే తెలిసేది. కానీ ఇప్పుడు ఆమె పేరు వింటేనే అందరికీ గుండెల్లో రాయి పడినట్టవుతుంది. ఎందుకంటే ఆమె ఈ మధ్య కొత్తగా వడ్డీ వ్యాపారం మొదలుపెట్టింది. ఊర్లో ఎవరికైనా డబ్బులు లేదా గింజలు అవసరమైతే చిచ్చు దగ్గరికి వెళ్లాల్సిందే. కాని ఆమె వడ్డీ రేట్లు చూస్తే గుండె ఆగిపోవడం ఖాయం. ఒకరోజు ఉదయం చిచ్చుకాకి తన ఇంటి అరుగు మీద ఒక పెద్ద ఎర్రటి లెక్కల పుస్తకం ముందేసుకుని కూర్చుంది.
పక్కనే ఆమె కొడుకు చిన్నుకాకి ఒక చిన్న డబ్బాలో గింజలు లెక్క పెడుతున్నాడు. చిచ్చుకాకి గర్వంగా, చిన్న, ఈ చోటో చిలక మనకి ఎంత బాకీ ఉందో చూడు. పోయిన నెల 10 గింజలు ఇచ్చాను, ఈ నెలకు అది 20 గింజలు అయి ఉంటుంది. చిన్నుకాకి ఆశ్చర్యంగా, అమ్మో 10కి 20 ఎలా అవుతుంది? అది డబ్బులు కదా, ఒక్క నెలలోనే అంత పెరిగిపోతుందో? చిచ్చుకాకి కొడుకు తల మీద మొట్టికాయ వేస్తూ, అష్యా, నోరమైరా, అదేరా చక్రవడ్డీ. నా దగ్గర అప్పు తీసుకుంటే అంతే. నా డబ్బులు గింజలు ఊరికే రావు. నా తెలివికి, నా సమయానికి కూడా వడ్డీ కట్టాలి. సరేలే, ఆ తొన్ని పిచ్చగా వస్తానని చెప్పింది, ఇంకా రాలేదేంటి? టైం దాటిపోతే జరిమానా వేస్తానని చెప్పు. అప్పుడే తుని పిచ్చుక దీనంగా ముఖం పెట్టుకుని రెక్కలు ముడుచుకొని అక్కడికొచ్చింది. చిచ్చు, నమస్తే. చిచ్చుకాకి చూడనట్టు నటిస్తూ పుస్తకంలో రాసుకుంటూ, ఓహో, వచ్చావా తొని? ఏంటి సంగతి? నా పాత బాకీ తీర్చడానికి వచ్చావా, లేక మళ్ళీ కొత్త అప్పు కోసం వచ్చావా? చేతిలో ఏమీ తేలేదే. తుని పిచ్చుక కన్నీళ్లతో, అప్పు కోసమే చిచ్చు, మా బుజ్జికి పడిలో ఫీజు కట్టాలి. మాస్టరు ఈ రోజే ఆఖరి గడువు అన్నారు. చేతిలో చిల్లి కవ్వలేదు. దయచేసి ఒక 100 గింజలు అప్పిస్తావా? వచ్చే పంట రాగానే గింజ గింజ లెక్క కట్టి తీర్చేస్తాను. చిచ్చుకాకి వికటంగా నవ్వుతూ, 100 గింజలా? ఇస్తాను, నా దగ్గర లేకేం. కానీ నా షరతులు నీకు తెలుసు కదా. తెలుసు చిచ్చు, కానీ కొంచెం వడ్డీ తగ్గించు. పోయినసారి 50 గింజలు తీసుకుంటే దానికి బదులుగా సగం పంట నీకే ఇచ్చేశాను. మాకు తినడానికి కూడా మిగల్లేదు. ఈసారి కొంచెం దయచూపు. చూడుతోనే, వ్యాపారంలో బంధుత్వాలు, స్నేహాలు, దయ ఇలాంటివి ఉండవు. ఈ ఉంటే లాభం రాదు. నీకు గింజలు కావాలంటే నువ్వు నీ బంగారం ముక్కు పుడక నా దగ్గర తాకట్టు పెట్టాలి, అప్పుడే ఇస్తాను. వడ్డీ వారానికి 10 గింజలు. ఒకవేళ నువ్వు వారం దాటితే ఆ ముక్కు పుడక నాదే. తుని పిచ్చుక నిశ్చేష్టురాలయ్యి, ముక్క పుడక, అది మా అమ్మ గుర్తు చిచ్చు. దాన్ని తాకట్టు పెట్టాలా? అది చాలా విలువైంది. దానికి 100 గింజలేనా? కనీసం 500 ఇవ్వచ్చు కదా. నీ ఇష్టం, అది పాతకాలం డిజైన్, దానికి విలువే లేదో. కడితే కట్టు, లేకపోతే వెళ్ళు. నా దగ్గర చాలా మంది క్యూలో ఉన్నారు. ఆ లూసి పావురం కూడా వస్తానంది. తుని పిచ్చుకకు వేరే దారి లేక కన్నీళ్లతో తన ముక్కు పుడక తీసి చిచ్చు చేతిలో పెట్టి 100 గింజలు తీసుకుంది. ఇదిగో చిచ్చు, ఇది నా ప్రాణం కంటే ఎక్కువ. దయచేసి జాగ్రత్తగా ఉంచు. చిచ్చుకాకి ముక్కు పుడకను వెలుతురులో చూసుకుంటూ, ఆహా, ఎంత బాగుందో, మెరిసిపోతుంది చిన్న. ఇది జాగ్రత్తగా బీరువాలో పెట్టు. రేపు చోటు వస్తుంది, దాని దగ్గర ఏం కొందాలో ప్లాన్ చేయాలి. బహుశా దాని ఇంటి పత్రాలు అడుగుతామా? అమ్మ పాపం కదమ్మా, అందరినీ ఇలా ఏడిపిస్తే మనకి పాపం తగులుదో? పాపం లేదో పుణ్యమో లేదో, డబ్బు ఉంటేనే లోకం మనల్ని గౌరవిస్తుంది. నువ్వు నోరు మూసుకుని లెక్కలు రాయి. కొన్ని రోజులు గడిచాయి. ఊర్లో అందరూ చిచ్చు వడ్డీల బాధపడలేక సతమతమైపోతున్నారు. ఆమె ప్రతిరోజు ఎవరింటికో ఒకరింటికి వెళ్లి గొడవ చేయడం, వస్తువులు లాక్కోవడం పరిపాటిగా మారింది. ఒకరోజు సాయంత్రం మహీగ్రద్ద గారు ఊరి అరుగు మీద విచారంగా కూర్చొనున్నారు. తుని, చోటు, లూసీ పావురం, బుజ్జి పిచ్చుక అందరూ వచ్చి తమ బాధలు చెప్పుకుంటున్నారు. చోటు చిలుక ఏడుస్తూ, మహిగారు, ఆ చిచ్చు వడ్డీలు కట్టలేక నా రెక్కలు ముక్కలైపోతున్నాయి. నా పొలంలో పండిన జామకాయలన్నీ దానికే ఇస్తున్నాను. నా పిల్లలు ఆకలితో ఉంటున్నారు. నా గూడుని కూడా రాసిమ్మంటోంది మహిగారు. నేను అప్పు తీసుకున్నది 10 రూపాయలే. దానికి నా ఇల్లు అడుగుతోంది. దయచేసి ఏదైనా చెయ్యండి. మహితాత, మా అమ్మ ముక్కు పుట్టుక కూడా లాక్కుంది. అమ్మ రోజు ఏడుస్తోంది. మహిగ్రద్ద కోపంగా లేచి, ఇది మరీ అన్యాయం. ఆపదలో ఆదుకోవాలి కానీ ఇలా తోటి పక్షులను దోచుకోకూడదు. ఆ చిచ్చుకు గట్టిగా బుద్ధి చెప్పాలి. మాటలతో చెబితే వినదు. దానికి అర్థమయ్యే భాషలోనే చెప్పాలి. నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఏంటి మహిగారు? నా చిన్ననాటి మిత్రుడు ఒకడున్నాడు. ఆయన పక్క అడవిలో ఉంటారు. ఆయన సాయంతో చిచ్చుకు ఒక పాఠం నేర్పుదాం. మరుసటి రోజు ఉదయం చిచ్చుకాకి ఇంటికి ఒక కొత్త పక్షొచ్చింది. అది చూడ్డానికి చాలా వింతగా, రంగురంగుల ఈకలతో, మెడలో బంగారు గొలుసులతో చాలా దర్జాగా ఉంది. అది మారువేషంలో ఉన్న మహీగ్రద్ద గారి స్నేహితుడు మయూరా నెమలి. మయూరా నెమలి గంభీరంగా ఒక పెద్ద కారులో నుండి దిగినట్టు నటిస్తూ, నమస్తే, ఎక్కడైనా ఏ ఊర్లో అత్యంత ధనవంతరాలైన వడ్డీ వ్యాపారి చిచ్చు గారు ఉండేది? చిచ్చుకాకి కొత్త కస్టమర్. అది ఇంత గొప్ప వ్యక్తిని సంబరపడి, అవునవును, నేనే. రండి రండి, దయచేయండి. చిన్న కుర్చీ వేయరా, సార్కి మంచినీళ్ళు ఇవ్వు.
నేను పక్క ఊరి జమీందారుని. నా పేరు రాజా మయూర వర్మ. నాకు అత్యవసరంగా 1000 గింజలు కావాలి. మా ఊర్లో కరువు వచ్చింది. నా ఖజానా తాళం చెవిపోయింది. అది పగలగొట్టడానికి టైం పడుతుంది. అందుకే మీ దగ్గరకు వచ్చాను. తిరిగిచ్చేటప్పుడు 10 అంతలు ఇస్తాను, అంటే 10,000 గింజలు. చిచ్చుకాకి కళ్ళు పెద్దవి చేసి నోరు వెళ్ళబెట్టి, 10 అంతలా అంటే 10,000 గింజలా? వావ్, ఇది బంపర్ ఆఫర్. నా జీవితంలో ఎంత పెద్ద వడ్డీ ఎప్పుడూ చూడలేదు. సరే, ఇస్తాను, తప్పకుండా ఇస్తాను. కానీ మా నియమం ప్రకారం తాకట్టేం పెడతారో? మయూర నెమలి నవ్వుతూ, తాకట్ట? మా రాజవంశంలో మాటకు తిరుగులేదు. అయినా మీరు అడిగారు కాబట్టి నా దగ్గర ఈ వజ్రాల హారం ఉంది. ఇది మా ముత్తాతల నాటిది. దీని విలువ 1000 గింజలు కాదు, 1000 బస్తాల గింజలు. ఇది ఉంచుకోండి. మయూర నెమలి తన జోబులో నుండి ఒక మెరుస్తున్న రంగురంగుల రాళ్లతో కూడిన హారాన్ని తీసి చిచ్చు చేతిలో పెట్టాడు. సూర్యకాంతి పడి ఆ హారం తలతలా మెరుస్తుంది. చిచ్చు ఆ హారాన్ని చూసి మతిపోయింది. చిచ్చుకాకి ఆశగా ఆ హారాన్ని తడిమి చూస్తూ, అమ్మా, ఇది కోట్ల విలువ చేస్తుంది. వజ్రాలు, నిజమైన వజ్రాలు. సరే, 1000 గింజలు ఇస్తాను. చిన్న, త్వరగా లోపలికెళ్ళి మన దగ్గర ఉన్న గింజల బస్తాలన్నింటినీ తీసుకొనిరా. ఒక్క గింజ కూడా మిగల్చకో. అమ్మో, అన్నీ ఇచ్చేస్తే మనకు తినడానికి ఏముంటాయి? నోరు మీద. ఈ హారం మన దగ్గరుంటే మనం రాజావారిలా బ్రతకొచ్చు. రేపు 10,000 గింజలు వస్తాయి. వెళ్ళు. చిచ్చుకాకి తన దగ్గరున్న గింజలన్నీ తుని దగ్గర లాక్కున్నవి, చోటు దగ్గర గుంజినవి అన్నీ కలిపి ఒక పెద్ద మూట కట్టి ఆ నెమలికిచ్చింది. నెమలి గింజలు తీసుకుని చిరునవ్వుతో వెళ్లిపోయింది. వరే చిన్నగా, మనం ధనవంతులం అయిపోయాం. ఈ హారం మన సొంతం. ఆ నెమలి మళ్ళీ రాదులే. వచ్చిన 10,000 గింజలు ఇస్తాడు. ఎలాగైనా మనకే లాభం. ఆమె ఆ హారాన్ని మెడలో వేసుకుని అద్దంలో చూసుకుని మురిసిపోయింది. నేనిప్పుడు రాణిని అని అనుకుంది. కాని సాయంత్రం అయ్యేసరికి ఆ హారం మెరుపు తగ్గడం మొదలైంది. రాత్రికి అది పూర్తిగా నల్లగా మారిపోయింది. చిచ్చుకాకి దాన్ని ముట్టుకోగానే అది కరిగిపోయి చేతికి నల్లటి రంగు అంటుకుంది. చిచ్చుకాకి భయంతో వణుకుతూ, అయ్యో, ఇదేంటి వజ్రాలు కరిగిపోతున్నాయా? చేతికి రంగు అంటుకుంటుందేంటి? ఇది వజ్రాల హారం కాదు. ఇది మంచు గడ్డలకు రంగు పూసిన హారం. ఎవరో నన్ను మోసం చేసేశారు. అయ్యో, నా 1000 గింజలు, నా ఆస్తి అంతా పోయిందే. నేను రోడ్డున పడ్డాను. చిచ్చుకాకి గట్టిగా ఏడుస్తూ తల బాదుకుంటూ బయటకొచ్చింది. తుని, చోటు, మహిగారు, కాపాడండి. నన్నెవరో మోసం చేశారు. నా గింజలన్నీ పోయాయి. ఆ జమీందారు దొంగ. అప్పుడు మహికృతగారు, తుని, చోటు, బుజ్జి అందరూ అక్కడికొచ్చారు. వాళ్ళందరూ నవ్వుకున్నారు. అప్పుడే ఆ మయూర నెమలి కూడా తన మారువేషం తీసేసి నిలబడింది. ఎలా ఉంది చిచ్చో? ఇతరులను దోచుకుంటే నిన్ను ఇంకొకరు దోచుకుంటారు. అది మంచు హారం. నీ దురాశ నిన్ను మోసం చేసింది. 10 అంతలు వస్తాయని ఆశపడి ఉన్నదంతా పోగొట్టుకున్నావు. చిచ్చుకాకి షాక్ అయ్యి, మీరా? ఇదంతా మీ ప్లానా? అయ్యో, నా గింజలు. నీ గింజలు మా దగ్గరే ఉన్నాయి, కానీ అవి నీవి కావు. అవి తుని, చోటు మరియు ఊరి జనం కష్టార్జితం. నువ్వు వాళ్ళ దగ్గర అన్యాయంగా గుంజావు. చిచ్చుకాకి సిగ్గుతో తలదించుకుని కన్నీళ్లతో, నన్ను క్షమించండి మహిగారు. తుని, నన్ను క్షమించు. నాకు బుద్ధొచ్చింది. ఇతరుల కష్టాన్ని దోచుకోవడం తప్పని తెలిసింది. అతి ఆశ దుఃఖానికి చేటని అనుభవపూర్వకంగా తెలిసింది. ఇకపై నేను వడ్డీ వ్యాపారం చెయ్యను. అందరి వస్తువులు తిరిగిచ్చేస్తాను. తుని పిచ్చుక ముక్కు పుడక తీసుకుంటూ, మంచిది చిచ్చు, కష్టపడి సంపాదించు, సుఖపడతావు. వడ్డీలతో వచ్చేది పాపమే తప్ప ఆనందం కాదు. ఇప్పటికైనా మారు. మారతాను తుని, ఖచ్చితంగా మారతాను. రేపటి నుండి మళ్ళీ నా పాత దోసల వ్యాపారం మొదలు పెడతాను. చిచ్చుకాకి తన తప్పు తెలుసుకుని తుని ముక్కు పుడక, మిగతా వారి వస్తువులు తిరిగిచ్చేసింది. అప్పట్నుండి ఆమె నిజాయితీగా కష్టపడి బ్రతకడం నేర్చుకుంది.